అత్యంత వచ్చేసి కామారెడ్డి కౌన్సిలర్, కామారెడ్డి జాతీయ సంఘం మాజీ అధ్యక్షుడు, ఉప అధ్యక్షుడు కూడా ఇతర మిత్రులు చేసేటప్పుడు అమరావతికి బాధితుడు, మరి మంచి నాయకుడు. జయవాసవి ఎవరైనా వీడియో తీసిన ఓపెన్ గా తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఇదే సమావేశంలో నేను మాట్లాడితే ఇలా దూరంకి వెళ్ళి అటు ఇటు పోయేటట్టు వీడియో తీసేసి ఎవరైనా బాగా చెప్తా వీడియో తీసి పంపించచ్చు. నేను మాట్లాడాలనే వచ్చిన బరాబర్ ఇదంతా మళ్ళీ పంపించాలని కొంతమంది ఎట్లా ఉంటారు కాబట్టి జర దూరంకి వెళ్ళి పక్కలకి వెళ్ళి అక్కడికి తీసుకోవాల్సిన పని డైరెక్ట్ ఓపెన్ గానే వీడియో తీయాలని నేను మాట్లాడేది అమరావతి తెలవాల్సిందే. అన్న ప్రక్షాళన కమిటీ పెట్టారు. ప్రతి ఒక్కరు జరిగిన విషయాలు 11 సంవత్సరాల నుంచి జరిగిన విషయాల గురించి మనం నెమ్మది వేసుకుంటున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఏం చేద్దాం, ఏం చేస్తే ప్రక్షాళన అనేది జరుగుతుంది, అది ఒకసారి ఆలోచించాలి పెద్దలు. ఇప్పటి వరకు మహాసభ నుంచి ఏ జిల్లా కన్నా ఒక రూపాయి మీకు అభివృద్ధి కోసం కానీ ఏ విషయం కన్నా అమరావతి గారు ఇచ్చిన ఎవరన్నా 33 జిల్లాలలో ఒక్కరు చెప్పండి. ఈయడు జిల్లా ఎలక్షన్లలో ఆయన నచ్చిన వ్యక్తిని అధ్యక్షుడిని చేసుకుంటాడు, వస్తాడు, ప్రమాణ స్వీకారంలో కూర్చుంటాడు, దండలు వేసుకుంటాడు, ఒక శాల కప్పుకొని ఇక ఆయన ఆదిత్యం మీద ఉంటే స్వీకరించి బయటపడతాడు. అది తప్ప ఆయన మళ్ళా జిల్లా ఎలక్షన్ వచ్చేదాకా కూడా రాడు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్యవైశ్య మహాసభకు ఇంకా స్వాతంత్రం రాదు. ఆర్యవైశ్య మహాసభలో ఒక నియంత్రణలో ధోరణిలో ఆయన ఈ రోజు పరిపాలిస్తున్నారు. 3 సంవత్సరాల కింద స్కూల్లో ఇదే యాదవేశ్వరరావు గారు, కైలాస్ శ్రీనివాస్ గారు తీసేసేది. అంటే నా ఎదుటి వ్యక్తిని తీసేస్తే ఉపేంద్రంగా ఫోన్ చేశాం. అన్న ఈయన ఎలక్షన్ కమిటీ బెదిరిస్తుండు, నన్ను ప్రమాణ స్వీకారం చేయాలి అన్నాడు. ఉపేంద్రం ఏమన్నాడు, ఆయన రాకపోతే పక్కా పెట్టు, నేను మహాసభ సెక్రటరీ, నేను అసలు ప్రమాణ స్వీకారం చేయమన్నాడు. ఎవరు వచ్చినా పర్లేదు, రాజకీయ నాయకుల్ని రావద్దని చూసిండు. ఎవరు అయినా రాలేదు, రాకుండా ఆపలేదు. బరాబర్ నేను ప్రమాణ స్వీకారం చేసిన కామారెడ్డిలో ఉపేంద్రం వచ్చిండు, అక్కడ ఉన్న శబరిరెడ్డి గారు వచ్చారు, బీజేపీకి చెందిన ఇప్పుడున్న ఇద్దరిని ఓడగొట్టిన సీఎం ఓడగొట్టిన రమణారెడ్డి గారు కూడా వచ్చిండు. అన్న ఎవరు వస్తే ఎవరు రాదు, నేను 1 కోటి రూపాయలతోటి 3 సంవత్సరాల్లో మా కామారెడ్డిలో అభివృద్ధి చేసుకున్నాను. నేను ఆయన అంతంటే ఆగలేదు. మొన్న ఈ మధ్య కామారెడ్డి జిల్లా ఎలక్షన్ లేని నాగేశ్వరరావు సార్ గారు వస్తే నేను రానన్నాడు. మాకు జిల్లా ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా, మా జిల్లా నాయకుడు మాకు అవసరము, ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు, బరాబర్ ఆయన వస్తుంది, నేను వస్తున్నా. మా ఇద్దరికి భయపడి రాలేదు. మళ్ళా రాలేదు. మొన్న టౌన్ ప్రమాణ స్వీకారం అయింది. టౌన్ ప్రమాణ స్వీకారంకి కూడా సేమ్ అదే చెప్పాడు. శ్రీకాంతం తెరాను, నాగేశ్వరరావు నువ్వు ఎందుకు రావు, నువ్వు మంచోడే కదా, ఎవరికి భయపడతావు, బరాబర్ రావాలి కదా, మళ్ళా రాలేదు. అప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి నేనే మొట్టమొదటిగా కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీట్ పెడితే నాకు వ్యతిరేకంగా, సరే అన్న ఇంకా అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, అంటే నేను బీజేపీ నుండి ఉండొచ్చు, చిన్నగా కాంగ్రెస్ నుండి ఉండొచ్చు, ఇంకా టీఆర్ఎస్ నుండి ఉండొచ్చు, ఎవరున్నా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ పార్టీలో ఉండాలి, మనం అందరం ముందుండాలి. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా కూడా ముందుండాలని నా కోరిక. ఆ రోజు కామారెడ్డికి ఫస్ట్ తన చెప్పు కాకముందు టీఆర్ఎస్ నుంచి వస్తున్నాడు, రాని అని చెప్పిన. కామారెడ్డికి వస్తే బరాబర్ నేను గెలవ చేస్తా అని చెప్పిన, రాలే. మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చింది. కాంగ్రెస్ లోకి వచ్చి రేవంత్ అన్న కోసం వస్తాడు, మళ్ళా ప్రచారం రాని అన్నాడు. కామారెడ్డికి వస్తే మాత్రం బరాబర్ నిలదీస్తా అని చెప్పిన, మళ్ళా రాలే. ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్న హోటల్లో వస్తాడు, మీటింగ్ పెడతాడు, వెళ్ళిపోతాడు. మొన్న సామాన్యంతో ఎలక్షన్ అయినప్పుడు కూడా ప్రచారం వచ్చిండు, టౌన్ లోకి రాలే. మళ్ళా గదే హోటల్లోకి పోయిండు, కూర్చున్నాడు, పోయిండు. అన్న మనం అందరం ఐక్యంగా ఉంటే ఈ రోజు ఆయన ఎంత నియంత్రితో ఒక్కసారి ఆలోచించారు మీరు అందరు పెద్దలు. ఎందుకు భయపడతారన్న, భయపడాల్సిన పని ఉంది. మా అంటే 4 కేసులు అయితే ఇవాళ నాకు 5 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 18 కేసులు పెట్టింది. ఏం భయపడతలేదు, ఇంక 24 కేసులు పెట్టారు. కేసులు పెడితేనే లీడర్ల బయటమన్నా. ఇలా
ఈ రోజు ఉపేంద్రను 219 బిల్లులు చేశారు. మా శ్రీనాథ కామారెడ్డికి ఐపీఎస్ అధ్యక్షులని ఆయనకు కామారెడ్డికి పిల్లలు సీట్లు అడగకుండా 1,50,000 ఇచ్చిందన్న. అన్న వల్ల సభ్య సమాజం కోసం వైశ్య అభివృద్ధి కోసం రూపాయి ఇచ్చేటోళ్ళు కావాలి కానీ నువ్వు ఐపీఎఫ్ ఉంటే నేను నిలవడనియా, నువ్వు వాసవి క్లబ్ ఉంటే నిలవడనియా, నువ్వు గోడోళ్ళు కాదా, నువ్వు ఒక్కరికే మస్తు సంస్థ పెడతాం, ఊరికో సంస్థ పెడతాం, వైశ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రారంభం చేస్తాం. నువ్వు అడగడానికి మాకు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది, బరాబర్ పోటీ చేస్తాం. అడగడానికి నువ్వు ఐపీఎఫ్ ఉంటే నిలవద్దు, ఐపీఎఫ్ ఉంటే మహాసభకు రావద్దు అంటే నువ్వు ఒక్కటే మహాసభ అన్న. ఒకసారి ఆలోచించాలా? దీనికి సంబంధించి పెద్దలు శ్రీనాథ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ ప్రక్షాళన ఏ విధంగా చేద్దాం అది ఆలోచించింది. జరిగిన దాని గురించి నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే త్రిసభ్య కమిటీ ఉందో అది నిర్వీర్యం కాలేదు. మీరు మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళండి. సీఎం దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైతే ఇప్పుడు సూర్యనారాయణ ఉన్నాడు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ ప్లస్ అన్న ఐఏఎస్ అధ్యక్షులు కాల్వ సుజాతక్క, అందరు ప్రజాప్రతినిధులు అందరూ ఇప్పుడు ప్రక్షాళన వైపున్నారు. మనకెందుకు బలం లేదన్నా? మీరు వెళ్ళండి. నా ఉద్దేశం, నేను మీ అందరిలో వయసులో చిన్నవాడిని కాబట్టి నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఏదైతే మీరు గవర్నమెంట్ నుంచి పంపించిన త్రిసభ్య కమిటీ నుండి మళ్ళా నోటిఫికేషన్ వేయాలా, మళ్ళా ఎలక్షన్స్ జరుగుతుంది. అధ్యక్షులే ఏ జిల్లాలో అయినా కూడా ఆయన పెట్టుకున్న అధ్యక్షులే వాళ్ళతో పని కాదు. నా అభిప్రాయం చెప్తున్నా. నా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ అడ్వకేట్ ఉన్నాడు అర్జున్ రెడ్డి అని, ఆయన చెప్పిన మాట ఇది. మన సీఎం ఒప్పించి గవర్నమెంట్ త్రిసభ్య కమిటీ ఏదైతే ఇచ్చిందో దాని నుంచి ఆయన ఇది దొంగచాటుగా చేసిన అది ఎన్నికలు, అది దొంగతనంతో చేసిన త్రిసభ్య కమిటీ ఏం చెప్పింది? మేము ఎన్నికలు ఎట్టున్నాయో అట్లా ఆపండి, మేము నిర్వహిస్తామన్నారు. మీరెవరు నిర్వహించడానికి? ఇప్పుడు నువ్వు వచ్చి సీట్లు కవర్లో పెట్టమన్నారు, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి సీఎం వేసిన కమిటీకి విలువ లేనప్పుడు, గవర్నమెంట్ కి విలువ లేనప్పుడు నీకెవరు ఇచ్చింది కదా అన్న? నా అభిప్రాయం అయితే త్రిసభ్య కమిటీని మీరు దాన్ని యాక్టివేట్ చేసి దాని నుంచి రీనోటిఫికేషన్ చేసి మళ్ళీ ఎన్నికల్లో మన అందరం సామాన్యం నిలబెట్టుకోవాలా, మనం కూడా ఎన్నికల్లో చేసుకోవాలా, సామాన్యులు ఆ సీట్ మీద వేయించి పెట్టాలి. అంటే సామరస్యం అయిపోయింది, దానవరం అయిపోయింది. ఇప్పుడు దండయాత్ర చేయాల్సింది. దండయాత్ర చేస్తేనే ఓడైనా ఇంటకన్నా వట్టిగా పప్పులు ఉడకాయి, బరాబర్ కింద మంట పెడితేనే పప్పులు ఉడతాయని నా అభిప్రాయం. అన్న అవకాశం ధన్యవాదాలు. ఏదైనా తప్పుగా మాట్లాడిస్తే క్షమించాలి.